నమస్కారం అండి. నమస్కారం కృష్ణరాజు గారు. మా కోడలు దుర్గ వాళ్ళ అన్నయ్యది ఆబ్దికం పంతులు గారు. వాళ్ళ అన్నయ్య కోసం ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఘనంగా జరిపించాలనుకుంటున్నారు. కాబట్టి ఎలాంటి లోటు రాకుండా మీరే జరిపించాలి. తప్పకుండా కృష్ణరాజు గారు. ఈ కార్యక్రమం జరిపించడానికి వాళ్ళ కుటుంబంలో మగపిల్లలు ఎవరూ లేరు. ఉన్న ఒక్క అబ్బాయి అనుకోకుండా అలా అర్ధాంతరంగా కాలం చేశాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఆ ముగ్గురు ఆడపిల్లల చేతుల మీదుగా జరిపించండి. అదెలా కుదురుతుందండి? ఆబ్దీకం అనేది ఆడపిల్లలు జరిపించడానికి శాస్త్రం ఒప్పుకోదు. చనిపోయింది మా అన్నయ్య పంతులు గారు. మాకంటూ ఎవరు లేనప్పుడు మేం కాకపోతే ఇంకెవరు చేస్తారు? మేమెవరో పరాయి వాళ్ళ ఆబ్దికం చేయాలనుకోవట్లేదు. మా అన్నయ్య ఆబ్దికమే కదా చేయాలనుకుంటున్నాం. తోడబుట్టిన వాళ్ళం మాకు లేని హక్కు ఇంకెవరికుంటుంది? చూడమ్మా, ఆబ్దీకం జరిపించడం అనేది ఖచ్చితంగా ఆ కుటుంబం హక్కే. కానీ అది మగపిల్లలు మాత్రమే జరిపించాలి. లేదు ఆడపిల్లలు చేస్తాము అంటే శాస్త్రం దానికి ససేమిరా ఒప్పుకోదు. హక్కులు వేరు, శాస్త్రం వేరమ్మా. ఒకసారి శాస్త్రంలో అవకాశం ఉందేమో చూడండి పంతులు గారు. ఏమన్నా ఆయన అంతగా చెప్తుండాడు కదా. నాకు తెలుసు కూడా, ఇంట్లో ఆడవాళ్ళెవరూ ఈ సంవత్సరికాలు చెయ్యరు, మగపిల్లలే చేస్తురు. ఆవిడకున్న ఒకే ఒక్క దిక్కు ఆవిడ కొడుకు కార్తీక్. దురదృష్టవశాత్తు అతను కూడా చనిపోయాడు. మరి ఇంట్లో మగవాళ్ళెవరూ లేనప్పుడు మేము కాక ఇంకెవరు చేస్తారు? ఈ కార్యక్రమాన్ని మేమే జరిపిస్తాం. ఈ విషయంలో దయచేసి నా మాట ఎవరు కాదనకండి. సరేనమ్మా, మీ ఇష్ట ప్రకారమే జరిపించాలనుకున్నప్పుడు అది శాస్త్రానికి విరుద్ధం కాబట్టి నేను చేయగలిగింది ఏమీ లేదు. సాంప్రదాయంలో లేని ఆచారాల్ని మీరు పాటిస్తామంటున్నప్పుడు ఇక నాతో పనే ఉంది. మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. అయ్యా, తమరు మా కోడల్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. వాళ్ళ అన్న మీద ప్రేమతో తను అలా మాట్లాడుతుంది. దయచేసి మీరే ఈ కార్యక్రమాన్ని ఏ ఆటంకం లేకుండా జరిపించండి. అమ్మా, మీరు చెప్పేది బానే ఉండాది. నా బిడ్డ సంవత్సరికం, వాళ్ళ అన్నయ్య సంవత్సరికం ఖచ్చితంగా జరుగుతుంది. పంతులు గారు చెప్పినట్టుగానే శాస్త్ర ప్రకారంగానే జరుగుతుందమ్మా. పంతులు గారు చెప్పినట్టు ఎలా జరుగుతుంది అత్తయ్య? ఎవరితో జరిపిస్తారు? ఎవరున్నారు అని? నా బిడ్డకు గాని మీ అన్నయ్యకి గాని పిండ ప్రదానం చేసే అర్హత ఒకే ఒక్కరికుంది. ఆ అబ్బాయిని ఒప్పించి నేను తీసుకొస్తాను. ఎవరత్తయ్యా? ఎవరున్నారు? రేపు నువ్వే చూస్తావు కదా. కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లన్నీ మీరు చూసుకోండి. ఆ అబ్బాయిని నేను తీసుకొస్తాను. నాకు తెలియకుండా అత్తయ్యకి మాత్రమే తెలిసిన అబ్బాయి ఎవరి గురించి చెప్తుందిరా? సరేలే అమ్మా, ఈ కార్యక్రమం జరిపించడానికి ఎవరు అర్హులో వాళ్ళని తీసుకొస్తానంటున్నారు కదా. మీరు మిగిలిన ఏర్పాట్లు చేసుకోండి. పంతులు గారు, మీరు చెప్పినట్టుగానే శాస్త్రబద్ధంగానే ఈ కార్యక్రమాన్ని జరిపించండి. అలాగేనయ్యా. హలో, అవునా? ఎప్పుడు? అలాగా, నేను ఇప్పుడే వస్తున్నాను. ఏమైందన్నా? పద, రారా. అదే, ఎందుకమ్మా? ఏమైంది? కష్టపడుతున్నావు, పని చేసుకుంటున్నావు, హఠాత్తుగా నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు అంత కష్టం ఏమొచ్చిందని? ఆ రోజు మీరు నన్ను కాపాడి వెళ్ళిపోయిన తర్వాత వాడు మళ్ళీ వచ్చాడు సార్. ఒంటరి ఆడపిల్లని నాకు సాయంగా ఎవరు నిలబడతారు సార్? వాడెవడో వచ్చి కాపాడాడు కదా అని నేను వదిలేస్తాననుకుంటున్నావా? నీ అంత చూస్తాను చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఎదురుపడి నన్ను పదే పదే బెదిరిస్తున్నాడు సార్.
రోజు నేను చస్తూ బతికే కంటే ఒక్కసారి నేను చచ్చిపోదాం అనుకున్నాను సార్. అబ్బో, ఊరుకోమ్మా, ఏడవకు. ఒంటరిగా ఉంటే ఇదే ఇబ్బంది మంజు. ఎవరితో నిన్న కలిసి ఉండొచ్చు కదా. నలుగురితో కలిసి ఉండాలని నాకు కూడా ఉంది సార్. కానీ పుట్టుకతోనే అమ్మ నన్ను దూరం చేసుకున్న దురదృష్టవంతురాల్ని. నా కోసం ఎవరు నిలబడతారు సార్? నాకు ఓ కుటుంబం కావాలని, నేను అందరి మధ్య ఆనందంగా ఉండాలని నాకు ఉంది సార్. కానీ దేవుడు నాకు అదృష్టం ఇవ్వలేదు సార్. చస్తే సమస్యకు పరిష్కారం దొరకదు. నువ్వు ఈ లోకంలోకి ఎందుకు వచ్చావో అది సాధించి చూపించాలి. వాడెవడో ఇబ్బంది పెడుతున్నాడని వాడి కోసం నీ ప్రాణాలు తీసుకుంటావా? వాడలా నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు మాకు ఫోన్ చేయొచ్చు కదా. నేను గాని వీడు గాని వచ్చేవాళ్ళం కదా. మీ పనుల్లో మీరు బిజీగా ఉంటారు సార్. మీ పనులు మానుకుని నన్ను కాపాడండి, నా గురించి ఆలోచించండి, నా కోసం రండి అని నేను మీ ఇంట్లో మనిషిలా ఎలా చెప్పగలను సార్? సరే, మాకు దూరంగా ఉంటేనే కదా నీ కష్టం మాతో చెప్పుకోవడానికి నీకు అలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇక నుంచి నువ్వు ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు.